యోసేపు యొక్క మొదటి తత్వం ఏమిటంటే లెక్కసరి తత్వం. యోసేపు ప్రారంభపు తత్వం ఏంటంటే లెక్కసరి తత్వం. ఒప్పుకోడు, పోనీలే అనుకోడు, క్షమించలేడు, కేసు పెట్టాల్సిందే, కంప్లైంట్ చేయాల్సిందే, నిష్కర్షగా ఉంటాడు. అది మొదటి తత్వం. అంత పెళుసుగా ఉన్న మనిషిని ఎగ్దం పైకి లేపాడు అనుకో దేవుడు, అప్పుడు ఏమైంది ఒక్కసారి ఊహించండి మీరు. అర్థమైందా నేను చెప్పింది? సహోదరుల మీద కంప్లైంట్ చేశాడని ఉంది కదా అని ఒప్పుకోడు. అట్లెందుకు ఉండాలి? ఉండకూడదు, ఒప్పుకోను నేను. ఎట్లెందుకు ఉండకూడదు, అంతే, నేను ఒప్పుకోను. అంటే నంబర్ 1 పర్ఫెక్షనిస్ట్ అంటారు కదా, అదనమాట ఆయన. అలాంటి వ్యక్తి ఏ కొలిమి లేకుండా ఆ మనిషిని అలాగనే దేవుడు హెచ్చించాడు అనుకో, అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు యోసేపు తత్వం వేరుగా ఉంటుంది. అప్పుడు మనం ఆశించిన యోసేపు కనపడ్డ మనకు మాదిరి అయిన యోసేపు కనపడ్డ మనకి. అందుకే తనకు తెలియకుండా తనలో ఉన్నటువంటి తత్వాలు కొన్నిటిని విరగొట్టడానికి కొన్ని అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్ళాడు. కొన్ని అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి ఎలా చేసేసాడంటే గుండె నలిగిపోయింది ఆయనకి. తనెంతో ప్రేమించేవాళ్ళు తనకు దూరం అయిపోవటం, తను ఎరగని ప్రదేశంలోకి వెళ్ళి బతకటం. నాకేం దిగులేదు, నానున్నాడు, దేవుడు ఉన్నాడు, అన్నలు ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు అనుకున్నవాడు అందరూ ఉండి కూడా అనాథగా అయిపోయిన గతి పట్టేటట్టు చేసి అడుగడుగున ఆయన ప్రయాణంలో గుండె నలిగిపోయింది. ఎవరి మీద అనుకున్నా సరే వాళ్ళు రివర్స్ అయిపోయారు. తండ్రి మీద అనుకుంటే తండ్రి మందలించాడు, అన్నల మీద అనుకుంటేనేమో అన్నలు అమ్ముకున్నారు. పోతిఫెరో మీద అనుకున్నాడు, అక్కడికి పోయి మా యజమాని మంచోడు, మా యజమాని నిజంగా నన్ను ప్రేమగా చూస్తున్నాడు, మా యజమాని ఎంత మంచోడు అంటే నన్ను అందరి మీద ఏలికగా పెట్టాడు కానీ నన్ను బానిసగా చూడట్లేదు, ఎంత మంచి యజమానో అని అక్కడ యజమాని మీద అనుకున్నాడు. ఆ యజమానే తేలికప్ప చెప్పేటట్టు చేశాడు. ఆయన భార్య బుద్ధేమో ఆయన తెలీదా? పాప ఇతను ఎంతో నమ్మకంగా ఉన్న పనివాడు, కానీ అవతల కంప్లైంట్ చేయగానే వెంటనే ఆవేశానికి గురై అప్పుడు యోసేపు ఏమనుకొని ఉంటాడు, అయ్యగారు మీరెంతో మంచోళ్ళు, నమ్మకస్తులు, మీరెంతో ప్రేమ గలవారు, దయగలవారు అని అనుకున్నాను. దెబ్బ పడిపోయిందిగా. అంటే ఏ నరుడి మీద మంచోళ్ళు వీళ్ళు ఉన్నారు, నాకు ఆధారం, ఇక ఇబ్బంది ఏం లేదనుకున్న ఆధారాలన్నీ ఇరిగిపోయినాయి చూడు. చివరికి జైల్లోకి పోతే పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు అందుబాటులోకి వస్తే పానదాయకుల అధిపతికి చెప్పుకున్నాడు, నిన్ను దేవుడు విడిపిస్తాడు, భక్షకారుల అధిపతి మాత్రం చంపబడతాడు, మీకు వచ్చిన స్వప్నం అర్థం అది, నీకు వచ్చిన కళ ప్రకారం నువ్వు ఇంకా 3 దినాల్లో బయటికి వెళ్ళిపోతావు, అదిగో భక్షకారుల అధిపతికి వచ్చిన కళ ప్రకారం అతను ఇంకా 3 దినాల్లో శిరచ్ఛేదం చేయబడతాడు, నువ్వు బయటికి వెళ్తావు కన్ఫర్మ్, రాజు ఆస్థానంలో మళ్ళీ రాజుకు నువ్వు పాత్రను అందిస్తావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి నన్ను రాజుకి తెలియజేస్తావా, నేను ఏ నేరం చేయలేదండి, అన్యాయంగా నన్ను నిందమోపి ఇక్కడ వేశారు, తప్పకుండా మీకు అవకాశం ఇస్తాడు దేవుడు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకుంటాడు. తప్పకుండా యోసేపు, నేను తప్పకుండా నేను గుర్తు చేసుకుంటాను, భలే పని, నేను గుర్తు చేసుకుంటాను, మాట ఇచ్చాడు. నువ్వు చెప్పింది అక్షరాలా జరిగితే, నేను నిరపరాధిగా వెళ్ళి మళ్ళీ రాజు దగ్గర నిలిస్తే ముందు నిన్నే గుర్తు చేసుకుంటాను. ఎంత ఆనందపడి ఉంటాడో. ఆ 3 రోజులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడైపోతాయో, ఎన్ని నిమిషాలు లెక్కేసుకున్నాడో, గంటలు లెక్కేసుకున్నాడో. రానే వచ్చింది, అతను బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక నిమిషాలు, గంటలు, ఏ నిమిషానైనా సరే సైనికులు వచ్చి ఎవరిని వాకప్ చేసినా సరే యోసేపు కోసం వచ్చారేమో అని పాపం ఫీల్ అయి ఉంటాడు. బాయ్ అన్నప్పుడు నేనేనండి అనుకుంటే పాపం ఎన్నిసార్లు పోయాడో. ఏంటి నేనే, నువ్వెందుకు వచ్చావు, నువ్వు? 1 రోజు 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు అయిపోయింది, పోయింది, అది కూడా ఇరిగిపోయింది.
ఎవరి మీద ఆనుకున్నాడో ఆధారాలన్నీ విరిగిపోయి చివరికి ఏ ఆధారం లేదు, మళ్ళా దేవుడికి వెళ్ళి చూశాడు. అన్ని సందర్భాల్లో చూడు దేవునికి వెళ్ళి చూసుకుంటూ రావాల్సి వచ్చింది. తను ఆనుకున్నవన్నీ విరిగిపోయి తనకి ఇక ఏ ఆధారం లేనట్టుగా అయిపోయి చివరికి నువ్వే అది ఆ మెట్టుకు వచ్చింది. గుండె నలిగిపోయింది ఆయన్ని. అంటే కాస్తో కూస్తో ఉన్న పెళుసుదనం, పర్సన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి నేచర్ అదంతా కూడా విరిగిపోయి దేవుడు డిసైడ్ చేసినటువంటి ఆ ఉన్నత మహిమకు తగిన పాత్రగా యోసేపును దేవుడు సిద్ధపరచడానికి కొంచెం టైం తీసుకుంది, కొంతకాలం పట్టింది. కొంత వ్యవధి అయినప్పటికీ మాట నెరవేరిందా లేదా అది చెప్పు నాకు. నిర్ణయించబడిన మహిమకు అందుకున్నాడా లేదా? అందుకోలేదా? కన్ఫామ్ అందుకున్నాడు.